డిఎస్సి 2025 ఫలితాలపై అభ్యర్థుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. కేటగిరీ వారీగా మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ మార్కులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్షులు బూదాల బాబురావు మాట్లాడుతూ గత డిఎస్సిలో మెరిట్ లిస్టులు విడుదల చేసిన ప్రభుత్వం డిఎస్సి 2025లో ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థుల్లో అనుమానాలు పెరుగుతున్నాయని పారదర్శకత కోసం పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీఎస్పీ నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, డిఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి బహుజన సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి బేన్ కుమారి మహత్ గారి నాయకత్వం. మిత్రులారా, ఈ దేశంలో రాష్ట్రంలో 2025 డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు, రాష్ట్ర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న వ్యక్తి, నేను 13 డిఎస్సిని రిలీజ్ చేశానని చెప్తున్న వ్యక్తి, 13 డిఎస్సిల్లో మీరు రిలీజ్ చేసినప్పుడు మెరిట్ లిస్ట్ కానీ అలాగే కట్ ఆఫ్ మార్కులు కానీ గతంలో రిలీజ్ చేశారని చెప్పారు. కానీ ఈ 2025 డిఎస్సిలో మీరు ఎందుకు కట్ ఆఫ్ మార్కులు రిలీజ్ చేయలేదు? ఎందుకు 2025 డిఎస్సిని అవకతవకలుగా చేసి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్కులు రిలీజ్ చేయలేదు? అసలు ఎస్సీలకి ఎన్ని, ఎస్టీలకి ఎన్ని, బీసీలకి ఎన్ని ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని ఇచ్చారు అనే విధంగా మీరు ఎందుకు రిలీజ్ చేయలేకపోతారని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టర్ ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి 2025 డిఎస్సి అభ్యర్థులకు తక్షణమే న్యాయం చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.